హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన వీడియో మందారం మొక్క నుంచి మనకు చిన్న చిన్న మొక్కల నుండి కూడా ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలి అంటే ఏం చేయాలి అన్నది ఈరోజు వీడియో అండి. చాలామందికి మందారం మొగ్గలు ఎల్లో కలర్లోకి వచ్చి రాలిపోతూ ఉంటాయి, అలాగే మొగ్గ సరిగా విచ్చుకోకుండా ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి. ఏ మొక్కనైనా మనము సరిగ్గా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చలికాలం స్టార్ట్ అయిపోయింది కదండి. పెస్ట్ అయితే అపిడ్స్ ఎలా పట్టాయో చూడండి. దీనికి సొల్యూషన్ ఏంటనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తానండి. మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్న లేదంటే స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టుకున్న మొక్కలు నాటుకునేటప్పుడు మొక్కకు బలమైన సాయిల్ మిక్స్ కలిపి పెట్టుకుంటే స్టార్టింగ్ నుంచి మొక్క బలంగా హెల్దీగా పెరుగుతుంది. చాలా ఫ్లవర్స్ అయితే మనం దాని నుంచి తీసుకోవచ్చు. ఈరోజు వీడియో ఏంటంటే, నర్సరీ నుండి నేను ఒక మందారం మొక్క అయితే తెచ్చుకున్నానండి. దాన్ని ఎలాగా రిపోర్ట్ చేస్తాను అనేది అయితే ఈరోజు వీడియో అండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మట్టి అనేది ఎంత పొడి పొడిగా ఉందో. మన మందారం మొక్కకైనా సరే, ఏ మొక్కకైనా సరే సాయిల్ అనేది ఇలా మన చేతితో అంటే వచ్చేలాగా ఉండాలండి. అప్పుడే మన మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది. అలాగే మనకి ఫ్లవర్స్ అనేది కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ మొక్కను చూసినట్లయితే ఎంత హెల్దీగా పెరిగిందో చూడండి. అలాగే ఒక్కొక్క చిన్న చిన్న కొమ్మలకు కూడా దాని నిండా బడ్స్ అయితే ఉన్నాయండి. ఇంత బాగా ఒకటేసారి ఫ్లవరింగ్ వస్తే ఎంత బాగుంటుందో కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్క అండి. దీన్నైతే ఇప్పుడు మనం రిపోర్టింగ్ అయితే చేసేసుకుందాము. దీని మట్టి చూడండి ఎంత మెత్తగా ఉందో. మనం ఇట్లా అంటే మొత్తం చేతికి ఫెవికాల్ లాగా అంటుకపోతుంది. ఈ మట్టితో మనం కలుపుకున్న పాటింగ్ మిక్స్లో పెట్టుకుంటే 2 లేదా 3 నెలల కంటే ఎక్కువ బతకదండి. సో అందుకని ఈ మట్టి మొత్తం కూడా మనం తీసేసుకోవాలి. మనకి ఇక్కడ సాయిల్ అనేది చాలా మెత్తగా ఉంది కాబట్టి నాకు చేతితో రిమూవ్ చేసేగానే వస్తుందండి. అలా కాకుండా వాటరింగ్ చేయకముందు మనం రిపోర్టింగ్ చేస్తే కనుక ఆ మట్టి అనేది చాలా గట్టిగా ఉండి రాదండి. అలాంటప్పుడు ఒక బకెట్లో వాటర్ పోసి ఈ చెట్టుని అందులో పెట్టేసేయచ్చు. మనకి గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న వాటిలో మట్టి పెట్టేసి గ్రాఫ్టింగ్ చేసి అలానే వదిలేస్తూ ఉంటారండి. చిన్న ట్రే అయితే ఉంటుంది కొన్నిటికి, దీనికైతే ట్రే లేదు. అలాంటి ట్రే ఉన్నప్పుడు అయితే దాన్ని ఖచ్చితంగా తీసేయాలండి, లేకపోతే చెట్టు అనేది సరిగ్గా ఎదగక చనిపోతూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నాకైతే నా మొక్కకైతే అది లేదు. సో అందుకని నేను అది చూపించలేకపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనము సాయిల్ ఎంతైతే తీసుకుంటామో ఇది వచ్చేసి రైస్ హస్క్ అండి కలుపుతున్నాను. కోకోపీట్ కంటే కూడా ఇది రైస్ హస్క్ అనేది చాలా బెస్ట్ అండి. ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇదే వాడుకోండి. మనకి కోకోపీట్ కంటే చాలా బెటరు. ఇది వచ్చేసి రైస్ హస్క్ వచ్చేసి మనకు ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఇదైతే ఇసుక అండి. ఇసుక 100% వాడడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే నిన్న వర్షం పడింది కదండి, సో అందుకని మొత్తం నానిపోయింది నా దగ్గర. ఈ ఇసుక ఎందుకంటే మట్టి బిగుసుకుపోకుండా మట్టి పొడి పొడిగా ఉండాలంటే ఖచ్చితంగా యాడ్ చేయాలండి. దీంతోపాటు మనము వేపపిండి అండి, ఇందులో నీమ్ కేక్ అంటారు కదా అది. అలాగే మనము వర్మీ కంపోస్ట్ కూడా కలుపుకోవాలండి. వర్మీ కంపోస్ట్ ఇది అయితే కొద్దిగా స్కిప్ అయిపోయింది. ఖచ్చితంగా మనము మట్టి రైసెస్కి ఎంత కలుపుకుంటున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో మనము వర్మి కంపోస్ట్ కూడా కలుపుకోవాలి. దీన్ని రిపోర్ట్ చేస్తున్నాం కనుక కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కలుపుకున్నాను. అలాగే మనకి సూడోమోనాస్ ట్రైకోడర్మా అయితే వేసుకున్నానండి. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్క అనేది షాక్కు గురి అవ్వకుండా ఉండడం కోసము ఇదైతే వేస్తున్నానండి. ఇక్కడ నేను ఏవైతే వేసానో అవి ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇలాగా వేసుకొని మొత్తం కూడా అన్నీ కలిసే విధంగా ఇలా మట్టిని అయితే కలిపేసుకోండి.
మనము ఇవన్నీ కలిపి మొక్క పెట్టుకుంటే మనం చిన్న చిన్న మొక్కలకే చాలా ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చండి. మనం ఏ పాట్లో అయితే పెట్టుకుంటున్నామో ఆ పాట్కి ఇలా మల్టిపుల్ హోల్స్ ఉండేలా చూసుకోండి. మనకి హోల్స్ అనేది చిన్న చిన్నగా ఉంటే మొక్క పెట్టిన తర్వాత మనకి వాటర్ అనేది బయటికి వెళ్ళకుండా ఉండి మొక్క అయితే చనిపోతుందండి. ఇక్కడ మనం కలుపుకున్న సాయిల్ మిక్స్ని మొత్తం కూడా మనం ఏ పాట్లో అయితే పెట్టుకుంటున్నామో దాంట్లో ఇలా నింపేసుకొని మొక్క పెట్టేసుకోవడమేనండి. మనము ఇది సాయిల్ నింపుకున్నప్పుడు ఎప్పుడూ కూడా పై వరకు నింపుకోవాలండి. మనకి వాటరింగ్ చేసిన తర్వాత మట్టి అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నీ మొక్కనైతే ఇలా పెట్టేసుకోవడం అండి. ఇలా పెట్టుకున్న తర్వాత వాటరింగ్ ఇచ్చి ఒక 2 డేస్ అయితే మనము సెమీ షేడ్లోనే పెట్టుకోవాలండి. డైరెక్ట్ ఎండ తగిలే ప్రదేశంలో అయితే పెట్టుకోకూడదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.